అమావాస్య రోజున సూర్యోదయం ముందే తలస్నానం చేసేసి ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసేసి ఉదయం 10 నుంచి 12:30 మధ్యలో ఎవరైతే మీ పితృదేవతలు ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళకి తర్పణాలు కనుక వదిలిపెడితే లక్ష్మీ అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది. ఇప్పుడు నాకు తల్లిదండ్రులు లేరు, నేను అమావాస్యలో చేయొచ్చు. ఒకవేళ నాకు తల్లి కానీ తండ్రి నా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, నేను చెయ్యొద్దు. ఆ రోజు పితృదేవతలు మా తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలుచుకుని దక్షిణం వైపుది నమస్కారం చేస్తే చాలు. అదే నాకు తల్లిదండ్రులు లేరు, తర్పణం వదిలిపెట్టే అధికారం ఉంది, పితృదేవతలకి తర్పణాలు వదిలిపెడతా, కాస్త కాకి కాస్త అన్నం పెడతా. దానివల్ల ఐశ్వర్య వృద్ధి అనేది కలుగుతుంది. పితృదేవతలు లక్ష్మీదేవికి రికమెండ్ చేశామ్మా, మా వాళ్ళు పాప నాకు తర్పణాలు వదిలిపెట్టారు కదమ్మా, కొంచెం వాళ్ళకి ఏమైనా ఇయ్యమ్మా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు ఆనందం. పితృదేవతల దగ్గర ఒక లక్షణం ఉందండి, వాళ్ళు ప్రతి అమావాస్యకి అపరాహ్న సమయంలో మన ఇంటికి వస్తారు. అపరాహ్న సమయం అంటే ఎప్పుడు అంటే 12 తర్వాత. అది కూడా పెద్దవాళ్ళు దానికి ఒక కాల నిర్ణయం చెప్పారు. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఉన్నటువంటి టైం 12 గంటలని డివైడెడ్ బై 5 కనుక మీరు చేస్తే ఒక్కొక్క పార్టు 2 గంటల 20 నిమిషాలు వస్తుంది కదా. సూర్యోదయం దగ్గర నుంచి మొదటి పార్టు ప్రాతకాలం, తర్వాత పార్టు సంగవకాలం, తర్వాత పార్టు మధ్యాహ్నకాలం, తర్వాతది అపరాహ్నం, తర్వాత సాయంత్రం. ఇప్పుడు ఏమైంది, అపరాహ్న కాలం అంటే మధ్యాహ్నం 1:30 దగ్గర నుంచి 3:30 వరకు అపరాహ్నకాలం. ఆ సమయంలో పితృదేవతలకు కనుక వదిలిపెడితే చాలా విశేషం. దీపావళి రోజున మాత్రం, దీపావళి అనేది అమావాస్య రోజు వస్తుంది కదా, ఆ రోజు అపరాహ్న వేళలో రారు పితృదేవతలు. ఆ ఒక్క అమావాస్యకి మాత్రం సాయం సంధ్య వేళలో వస్తారు. వచ్చి అనుకుంటారట, అరే ఎప్పుడూ మనం ప్రతి నెల అమావాస్య రోజు మన పిల్లల ఇంటికి మధ్యాహ్నం టైంలో వెళ్తున్నా, ఈ పిల్లకాయలు స్కూల్కి పోతున్నారు, మన పిల్లకాయలు ఈసారి ఎలాన్నా పిల్లకాయలు చూడాలరా అని చెప్పేసి అని వీళ్ళు సాయంత్రం అపరాహ్న కాలం తర్వాత సాయంకాలం వస్తారట. 3:30 తర్వాత 4 తర్వాత వస్తారట. ఆ రోజు వస్తే ఆ రోజు మనం ఏం చేస్తాం, శుభ్రంగా పిల్లలకి తలస్నానం చేయించి మంచి బట్టలేసి మనం అందంగా తయారు చేసి ఉంచుతాం. వీళ్ళు అనుకుంటే అడ్డెడ్డెడ్డే వీళ్ళు స్కూల్కి వెళ్తేప్పుడు మనం ఎప్పుడు చూడలేదురా, ఏ అమావాస్యకి కనపట్టలేదు వీళ్ళు పిల్లకాయలు. అందుకని అంటే ఎప్పుడు ఇలా కొత్త బట్టలు వేసి తిరుగుతారన్నమాట, వీళ్ళు ప్రతిరోజు ఇలాగే తిరుగుతారన్నమాట, ప్రతిరోజు ఇలా అందంగా ఉంటారన్నమాట. వీళ్ళు పిల్లకాయలు ఏం చేస్తుంటారు, అటు వచ్చి ఇటు వచ్చి ఎండలో పెట్టిన మందులు చూసుకుంటూ ఉంటారు, క్రాకర్స్ని జాగ్రత్తగా లేవా అని కలకల్లాడుతూ తిరుగుతుంటప్పుడు. అబ్బా, అంటే ప్రతి అమావాస్యకి ఇలాగే ఉంటారన్నమాట, ఎప్పుడూ ఇలాగే ఉంటారన్నమాట మన పిల్లలు. కాబట్టి ఫోన్లో ఇలా ఉండాలి చల్లగా అని చెప్పేసి అని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి చీకటి పడిపోతుంది సాయంత్రం. అందుకని మనం ఏం చేస్తాం, 10 ఏళ్ల లోపల పిల్లల చేత దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి దివిటీలు కొట్టిస్తాం. కొట్టేసిన తర్వాత దక్షిణం వైపు ఇలా చూపించి వదిలేయండి రా అని చెప్తాం. ఆ దక్షిణం వైపు చూపించింది ఏమవుతుంది, పితృదేవతలు దక్షిణం దారిలో దక్షిణ లోకాలకు వెళ్తూ ఉంటే ఈ మనవాళ్ళు చూపించిన దివిటీల వెలుగు వాళ్ళకి దారిలో కనపడుతుంటాయి. మన పిల్లలు మాత్రం మనం ఎక్కడ చీకట్లో ఇబ్బంది పడతామని దివిటీలు చూపిస్తున్నారు మన మనవాళ్ళు, అసలు కంటే వడ్డీ ముద్దు కదా, మన పిల్లలు మనవాళ్ళు చల్లగా ఉండాలిరా అని చెప్పేసి అని వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆశీర్వచనమే మనకు ఐశ్వర్యం. పితృదేవతల విషయంలో మనం చేసేటటువంటి ప్రతి క్రియ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మామూలుగా ప్రతి సంవత్సరం ఆబ్దికం రోజున తద్దినం అంటాం మనం. ఆ రోజున పితృదేవతలు అపరాహ్న సమయంలో ఇంటికి వస్తారు మన ఇంటికి. వచ్చే టైంకి మనం తద్దినం పెట్టకుండా ఇంట్లో, ఎక్కడ పెట్టాలి తద్దినం అంటే ఇంట్లో పెట్టాలి. మనం పెట్టకుండా ఎక్కడో సంస్థలో పెట్టుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి చూసుకుని, లేదు మనం పెట్టట్లేదు తద్దినం చూస్తారట, చూసారే ఈవేళ మనకు తద్దినం పెట్టట్లేదురా. మనకి సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు లెక్క, మనకి ఒక రాత్రి ఒక పగలులా వాళ్ళకి ఉత్తరాయణం దక్షిణాయనం రెండు కలిపి ఒక రోజు. అంటే మన సంవత్సరానికి ఒకసారి పెట్టే తద్దినం వాళ్ళకి రోజుకు ఒకసారి పెట్టే భోజనం. వాళ్ళు వచ్చి చూస్తారట, అరే మా పిల్లలు పెట్టట్లేదురా అని. దొంగముండా కొడుకులు, వీళ్ళకి ఏం సిగ్గు శరం లేదు, ఇంత జన్మనిస్తే మనకి పెట్టడానికి ఏడుస్తున్నారు అని అనుకోవటండి వాళ్ళు. అయ్యో పాపం మన పిల్లలకి ఏం కష్టం వచ్చిందో పెట్టలేకపోతున్నారు, పోన్లే పాపం వాళ్ళు చల్లగా ఉండాలి అని వాళ్ళకి ఆకలి తట్టుకోలేరు మరి. అందుకని రోధించి ఏడిచి ఆ ఏడ్చిన నీళ్లు తాగేసి కడుపు నింపుకొని, మా కడుపు నిండిపోయిందిరా మీరు చల్లగా ఉండడం వెళ్ళిపోతారట. పితృదేవతలు అంత ఓపిక కలిగి ఉంటారు. కాబట్టి మనం పితృదేవతల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతటి ఐశ్వర్యం కలుగుతుందట.